కేసరి చెప్పిన పాఠం. అడవిలో కొత్తగా జంతువుల సమావేశం జరుగుతుంది. మృగరాజు సింహం అడవి ఎలా ఉంది అని సమావేశానికి వచ్చిన జీవులను అడిగింది. నాలాగే అందంగా ఉంది మృగరాజా అని నవ్వుతూ బదిలించింది జింక. అలేగా చెప్పావే అంటూ నవ్వేసింది మృగరాజు. ఎవరికైనా సమస్యలు ఉన్నాయా మళ్ళీ అడిగింది మృగరాజు. మీ పరిపాలన చాలా బాగుంది, మాకెవరికి ఏ సమస్యలు లేవు అని చెప్పాయి జంతువులు. అప్పుడే నక్క ముందుకు వచ్చి, మృగరాజా నాదొక సమస్య అంది. ఎప్పుడు తెలివిగా ఉండే నీకు సమస్య వచ్చిందా ఆశ్చర్యంగా అడిగింది మృగరాజు. నా తెలివితేటలతో ఇతరుని గతంలో మోసం చేశానని ఒప్పుకుంటున్నాను, కానీ ఇప్పుడు నేను మంచిగా మారిపోయాను, కాబట్టి నన్ను జిత్తులమారి అని పిలవద్దని జంతువులతో చెప్పండి అంది. అప్పుడు మృగరాజు, నక్క సమస్య విన్నారు కదా, ఇక నుంచి దాన్ని జిత్తులమారి అని పిలవకండి అంది. తోడేలు మాట్లాడుతూ, నక్క చేసిన ఒక మంచి పని చెప్పమనండి అంది. మొన్న కుందేలు తాబేలకు జరిగిన పరుగు పందెంలో కుందేలు ఓడిపోయింది. అప్పుడు తోటి జంతువులన్నీ తాబేలను అభినందించాయి, కానీ నేను మాత్రం తాబేలును అభినందించడమే కాకుండా బాధపడొద్దని కుందేలను కూడా ఓదార్చాను. గెలుపొందిన వారిని అభినందించకపోయినా పర్వాలేదు, కానీ ఓడిపోయిన వారిని మాత్రం ఓదార్చి ధైర్యం చెప్పాలి. నేను అదే చేశాను, అవునా కాదా కుందేలు కేసు చూస్తూ అడిగింది నక్క. దానికి అవును నిజమే మృగరాజా, ఆ విషయం నేను మర్చిపోయాను, నక్క మంచితనం అప్పుడు నేను చూశాను అని బదులించింది కుందేలు. ఆ తర్వాత కాసేపటికి మనకు కొత్త మంత్రి కావాల్సి ఉంది, ఎవరు ఉంటారో మీరే నిర్ణయించుకోండి అంది మృగరాజు. అప్పుడు నక్క, చూడడానికి చిన్నగా ఉన్న కుందేలు బుద్ధిమంతురాలు, తెలివైంది, అది మంత్రిగా ఉంటే బాగుంటుంది అని చెప్పింది. బుద్ధి బలం ఉందని చెబితే సరిపోదు, దాన్ని నిరూపించుకోవాలని కాస్త వెటకారంగా అంది తోడేలు. మొన్న నువ్వు నేను అడవిలో నడుచుకుంటూ వెళ్తుంటే దారిలో నీకు దాహం వేసి అక్కడే ఉన్న మడుగులోకి దాహం తీర్చుకోవడం కోసం దిగావు, అంతలోనే ఊబిలోకి కూరుకుపోయావు. గట్టు మీద ఉన్న నాకు నిన్ను ఎలా రక్షించాలో తెలియక అరవడం మొదలుపెట్టాను. అది గమనించిన కుందేలు సమయానికి ఏనుగును తీసుకొచ్చి నీ ప్రాణాలు కాపాడింది. అది సరిపోదా దాని బుద్ధి బలం నిరూపించుకోవడానికి అని బదులించింది నక్క. దాంతో గతాన్ని గుర్తు చేసుకున్న తోడేలు అవునంటూ దాన్ని సమర్థించింది. ఇక నుంచి మన అడవికి కుందేలు మంత్రిగా, ఏనుగు రక్షాధికారిగా, ఎలుకబంటి వైద్యుడిగా, నక్క నా అనుచరుడిగా సేవలందిస్తాయి. అందుకు మీ అందరికీ అంగీకారమేనా అడిగింది మృగరాజు. దానికి మాకు సమతమే అని జవాబిచ్చాయి అడవి జీవులు. అప్పుడే హఠాత్తుగా ఆ జంతువులన్నిటికీ మధ్యలోకి ఒక పెద్ద సింహం పరుగున వచ్చి దూకింది. దాంతో భయపడి జంతువులన్నీ ఒకసారిగా పైకి లేచాయి. అమ్మో కేసరి మృగరాజు వచ్చేసింది బాబోయ్ అంటూ నక్క ఒకసారిగా భయంతో అరిచింది. రాతి బండ మీద కూర్చున్న సింహం ఒక్క పరుగులో కేసరి వద్దకు చేరింది. అమ్మా, ఆట విడుపుగా మా పిల్లలమంతా మీరు ఎప్పుడు ఏర్పాటు చేసుకున్న సమావేశాన్ని నాటకంగా వేశాము. ఆ ఆలోచన నాదే. వేళ మీరు శిక్షించాలనుకుంటే నన్నే శిక్షించండి అంది చిన్న మృగరాజు. కేసరి నేరుగా రాతిబండ మీదకు వెళ్ళి కూర్చుంది. పిల్ల జంతువులన్నిటినీ ఎదురుగా కూర్చోమని చెప్పింది. మీరంతా కలిసి ఆడుకోవడం, నాటకం వేయడం వరకు బాగానే ఉంది, కానీ మీ అమ్మా నాన్నలకు చెప్పకుండా రావడం తప్పు. వాళ్ళంతా మీకోసం ఎదురు చూస్తున్నారు. పైగా వేటగాళ్లకు మీ జాడ తెలియడంతో వాళ్ళు మీకోసం వెతుకుతున్నారు. నా అనుచరులు కాకి మిమ్మల్ని గమనించి నాకు చెప్పడంతో ఇక్కడికి వచ్చాను. నేను రావడం కాస్త ఆలస్యమైనా మీ అందరు ప్రమాదంలో చిక్కుకునేవారు. కాబట్టి ఇప్పటి నుంచి ఏ పని చేసినా ఇంట్లో మీ అమ్మానాన్నలకు చెప్పే చేయండి అని చిన్నగా హెచ్చరించింది కేసరి. దాంతో పిల్ల జంతువులన్నీ కేసరికి క్షమాపణలు చెప్పాయి. ఇకెప్పుడు ఇలా చెయ్యమని మాటించాయి.
ఇక కేసరిని అనుసరిస్తూ చిన్న మృగరాజుతో సహా చిన్న జీవులన్నీ వాటి తల్లిదండ్రులు చేరుకున్నాయి. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.